చెల్లించుకుంటున్నాను ప్రభువా. మాకు పగలగొద్దయ్యా ఈ క్షణమందే ఈ ఉపవాస దినమునే మా బ్రతుకును మార్చుకుంటున్నానయ్యా నేను తండ్రి ప్రభువా. ఈ క్షణమందే నాకు శత్రువులు ఉన్నవారు నేను మిత్రులుగా చేసుకుంటున్నానయ్యా నీకు స్తోత్రమని దేవునిలో ఒక ఆర్పునట్టు మీరు ఒక ఒప్పందం అయితే దేవునితో చేసుకోండమ్మా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయంలో మనతో మాట్లాడుచున్నాడు దేవుడు. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా కుటుంబాలను మార్చండి అయ్యా, మాకు రక్షణ అనుగ్రహించండి అయ్యా, మాకు దీవెనలు అనుగ్రహించండి అయ్యా నీకు స్తోత్రం. మాకు స్వస్థతలు అనుగ్రహించండి అయ్యా. బిడ్డలు లేని వారు ప్రార్థన చేయండి అమ్మా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. దైవ సేవకులైన సమయాలని నాయన ఎలా అయితే అన్నగారు పొందుకొని ఉన్నారో నాయన నీకు స్తోత్రం నాయన. యేసయ్యా నీకు స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో ఈ పాద సన్నిధికి మేము వచ్చి ఉన్నామయ్యా నీకు స్తోత్రం నాయన. మా ప్రార్థన ఆలకించండి అయ్యా. నీ బిడ్డలమైన మాకు నాయన కావలసిన నాయన ఆహారాన్ని దినదిన పోషణ మీరు అనుగ్రహించండి నాయన. మా కుటుంబాలను ఆశీర్వదించండి, మా పంట పొలాలను ఆశీర్వదించండి అయ్యా నీకు స్తోత్రం నాయన. ప్రార్థన చేసుకున్నామ్మా. దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో మీతో మాట్లాడబోచున్నాడు. శ్రీలమైన మనల్లో మన దేవుడు మాట్లాడబోచున్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో మీ బ్రతుకును మార్చుకోండి, దేవుడి రక్షణలోకి మారండి. మారిన వారు ఉన్నారేమో నాయన నీకు స్తోత్రం. ఈ మధ్యాహ్న సమయంలో నాయన దేవుడు మీతో మాట్లాడబోచున్నాడు. దేవానికి స్తోత్రం స్తోత్రం నాయన. నీ దర్శనం మాకు అనుగ్రహించండి అయ్యా. కొద్ది సమయము నాయన నీ సన్నిధిలో గడుపుట, కొద్ది సమయాన్ని మాకు ఇవ్వండి అయ్యా నీకు స్తోత్రం. మా అవసరతలు మీరు తీర్చండి అయ్యా నీకు స్తోత్రం నాయన. వృద్ధాప్యంలో ఉన్నావా, నీ బిడ్డలు లెక్క చేయట్లేదా, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, దేవునితో మొదలు పెట్టుకో. నీ బిడ్డలు నీ దగ్గరకు వస్తారు. దేవానికి స్తోత్రం. నీ బిడ్డలు నీ మాట వినట్లేదా, నీ యజమానుడు నీ మాట వినట్లేదా, దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయమ్మా. మొక్కుబడి కలిగిన నైనా స్త్రీ వాళ్ళేనైనా దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఈ మధ్యాహ్న సమయంలో మన ప్రార్థన దేవుని ఆలకించిందైనా తగిన ప్రతిఫలాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తారు. ఈ మధ్యాహ్న సమయంలో నాయన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోండి నాయన. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నీకు స్తోత్రాలు. మా స్థితిని నాయన మాకు నాయన అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా యొక్క అవసరతలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాల్లో రక్షణను అనుగ్రహించండి అయ్యా నీకు వందనాలు అయ్యా. నీ విడుదలమైన మేము నీ సన్నిధికి నేను ఏ విధము చేతనైనా దేవానైనా అయ్యా ఈ మేలు పొందుకొని మేము బయటకు వెళ్ళటకు సహాయం చేయండి అయ్యా నీకు స్తోత్రము. ఉండి చేతులతో వెళ్ళగొద్దామా నీకు స్తోత్రాలు. దేవుడు ఆశీర్వాదాలు పొందుకుని మనం బయటకు వెళ్ళాలి. నీకు స్తోత్రం 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 అయ్యా. సిద్ధపాటు కలిగిన జీవితాలు మాకు అనుగ్రహించండి అయ్యా. పాటల్లో మీరున్నారు, వాక్యాల్లో మీరున్నారు తండ్రి. దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎంతో భారభరితంగా నాయన నేను నీ సేవకు చేస్తున్నారు ప్రభువా. నీ సేవలో వాడబడుచున్నారు ప్రభువా. దైవ సేవకులు మా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తున్నారయ్యా నీకు స్తోత్రములైనా. వారిని వారి కుటుంబాన్ని పోషించే వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా నీకు స్తోత్రం. వారి యొక్క అక్కర్లు మేము తీర్చే వారిగా మమ్మల్ని పోషించండి అయ్యా నీకు స్తోత్రములు ఆయన. వారి పాదధూళి మా ఇంట ఉంటే ఒక దినాన మరి ఒక దినాన వారి పాదధూళే నేను సాక్షిగా నీ ఎదుట సాక్ష్యం ఇస్తుంది అయ్యా నీకు స్తోత్రాలు. సేవకులు మా ఇంటికి వచ్చినప్పుడు మేము ఆతిథ్యం ఇచ్చే వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటాను ఆయన. నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయ్యా నైనా నా నోటి కూరగా మీరు నీ బిడ్డలకి ఏ విధమైన వాక్యం కావాలో నాయన మీరు మాట్లాడిన విధానానికై నీకు స్తోత్రం చెల్లించుకుంటాను ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అనేకమైన మేలులతో మమ్మల్ని నింపండి అయ్యా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. నీ ఆశీర్వాదాలు మాకు కలుగు చేయండి మధ్యాహ్న సమయంలో నాయన. అయ్యా నీ స్తోత్రం 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 నాయన. అయ్యా సిద్ధపాటు కలిగిన జీవితాలు మాకు అనుగ్రహించండి అయ్యా. మా కుటుంబాన్ని మా యజమానులు మా బిడ్డలు నీ కుటుంబానికి నడిపించుకునే వారిగా చేయమని అడుగుతున్నాను అయ్యా నీకు స్తోత్రమున నాయన. రోగస్తుల్ని మీరు స్వస్థపరచండి నాయన. బిడ్డలు
రక్షించబడే వారికి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను. కడలేని కడలి తీరము సువర్ణంగా మేము మారినట్లు సహాయం చేయనైనా. జలములో పడి మేము వెళ్ళుచుండగా తండ్రి మా మార్గాలు సరళం చేయండియా. నీకు స్తోత్రములైనా. విశ్వాస జీవితంలో మేము కొనసాగుటకు సహాయం చేయండియా. నీకు స్తోత్రం స్తోత్రములైనా. యేసయ్యా నేను వెళ్ళే మార్గం నీకు తెలుసయ్యా. నా మార్గాన్ని సరళం చేయండియా. రక్షణలో పొందుకున్న మేము నాయనా కుడికైన ఎడమకైన తండ్రిలుగా దేవా నీ స్తోత్రములైనా. నీ రాకడ సమయములో తండ్రి నాయనా నిలబడే వారిగా చేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ స్తోత్రం 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 నాయనా. ఆత్మీయ తండ్రిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ ఆత్మల కోసం ఎంతో భారంతో ప్రార్థన చేస్తున్నారు నాయనా. నీకు స్తోత్రములు నాయనా. ఆత్మ తండ్రిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు స్తోత్రములు నాయనా. సేవా భారము కలిగి ఉన్నారయ్యా. నీకు స్తోత్రం స్తోత్రములు నాయనా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా యేసయ్యా నాయనా నీ కను దృష్టి ఒక్కసారి మాపై ఉంచండి అయ్యా. నీకు స్తోత్రం స్తోత్రములు నాయనా. మా గ్రామాన్ని అయితే మా అనంతపుర గ్రామాన్ని అయితే సురక్షితముగా క్షేమంగా ఉంచారయ్యా. నీకు స్తోత్రం నాయనా. జలముల్లో మమ్మల్ని వెళ్ళకు తీయకుండా దేవా ఎటువంటి నష్టము లేకుండా తండ్రి ఆనందపురాన్ని అయితే ఎంతో సురక్షితంగా ఉంచారు. అందుకు మీకు స్తోత్రాలయ్యా. అందుకు కృతజ్ఞతలై ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాను ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ కొద్ది ప్రార్థన నీ పాద సన్నిధిలో ముద్రించుకుని ప్రభువా కూడి వచ్చిన వారి ప్రతి ఒక్క బిడ్డకి నేను వారి యొక్క అవసరతలు మీరు తీర్చమని అడుగుతున్నాను ప్రభువా. నీకు వందనాలు. ఏం చేసి నీకు చిన్న ప్రార్థన నీ పాద సన్నిధిలో ముద్రించుకుని తగిన ఫలాన్ని అనుగ్రహించమని మరి యొక్క సమయాన్ని మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకి వందనాలు చెల్లించుకున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ సంఘ పెద్దలకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను.